మహాభారతం అనగానే మనకు చాలా మంది గుర్తుకొస్తారు. రాజ్యాధికారం కోసం పోరాడిన వీరులు, ధర్మం కోసం నిలబడిన యోధులు. కానీ వీరందరికంటే ముందే కేవలం తన తండ్రి సంతోషం కోసం రాజ్యాన్నే తృణప్రాయంగా వదులుకున్న ఒకే ఒక్కడు మనకు కనిపిస్తాడు. ఆయనే గంగాపుత్ర భీష్ముడు. దేవవ్రతుడు భీష్ముడుగా మారింది ఆ ఒక్క శపథంతోనే. నేను పెళ్లి చేసుకోను, సింహాసనం ఎక్కను అని ఆయన చేసిన ప్రతిజ్ఞకు కాలమే స్తంభించిపోయింది. ఆ త్యాగానికి మెచ్చి తండ్రి ఇచ్చిన వరమే ఇచ్చామరణం. అంటే ఆయన అనుమతి లేని మృత్యువు కూడా ఆయన దరి చేరలేదు. యుద్ధం మొదలైంది. కురుక్షేత్రంలో 10 రోజుల పాటు భీష్ముడు అజయంగా నిలిచాడు. ఒకవైపు గీతను బోధిస్తున్న శ్రీకృష్ణుడు, మరోవైపు కౌరవ సైన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భీష్ముడు. 9 రోజుల పాటు పాండవ సైన్యాన్ని కకలావికలం చేస్తున్న ఆ మహాయోధుడిని ఆపడం ఎవరి వల్ల కాలేదు. కానీ విధి బలీయమైంది. స్త్రీతత్వం ఉన్న శిఖండిపై ఆయుధం పట్టను అన్న తన ధర్మాన్ని కట్టుబడి భీష్ముడు విల్లు దించేశాడు. అర్జునుడు బాణాలు శరీరాన్ని జల్లెడ పట్టగా నేల మీద పడకుండా ఆ బాణాలే అంపశయ్యగా మారి ఆయన్ని మోసాయి. అసలైన మహాభారతం ఇక్కడే ఉంది. ప్రాణాలు పోతున్నా, బాణాల నొప్పి గుండెల్ని చీలుస్తున్నా 58 రోజులు మృత్యువును గడప బయట నిలబెట్టాడు. రాజ్యపాలన ఎలా చెయ్యాలో ధర్మరాజుకు నేర్పడానికి ఆ అంపశయ మీద నుంచే శ్రీకృష్ణుడి సాక్షిగా ఆయన లోకానికి ఇచ్చాడు విష్ణు సహస్రనామం. భీష్ముడు లోకానికి విష్ణు సహస్రనామాన్ని కానుకగా ఇచ్చిన ఈ పవిత్రమైన మాఘ శుద్ధ ఏకాదశినే ఈ రోజు మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం. మరణాన్ని శాసించిన ఆ మహాయోధుడికి మన నమస్కారం. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చితే లైక్ చేయండి.